తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రధానమైన కాన్స్టిట్యున్సీ ఏదంటే ఎల్బీ నగర్ అని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఎక్కువ అంటే మల్కాజ్గిరికి ఎక్కువ ఓట్లు ఉన్నది ఏదంటే మన ఎల్బీ నగరు. సో ఎల్బీ నగర్లో ప్రధానంగా మనం సర్వేలు చేయడం జరుగుతుంది. రస్తా టీవీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మనం ఎల్బీ నగర్లో ఉన్నాం. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడిట్లో అసలు అధికారంలోకి ఎంపీగా ఎవరిని గెలిపించబోతున్నారు అంటే మొన్నటిదాకా జరిగిన రాజకీయాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు వేరు. దేశ రాజకీయాలు కాబట్టి ఎంపీగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి గారు, బీజేపీ పార్టీ నుంచి ఈటెల రాజేందర్, వీళ్ళు ముగ్గురి మధ్యలో ఉన్న పోటీలో ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో ఎవరు గెలవబోతున్నారు అనేది స్థానికంగా ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది రస్తా టీవీ. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి గారు, సో బీజేపీ పార్టీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అంటే మొన్నటిదాకా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్లు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ని ఓడగొట్టిన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కొన్ని ప్రజలకు చేరలేదని చెప్పేసి ప్రజలు ఆహోపడుతున్నారు. సో ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు ఎంతవరకు రాగలుగుతున్నాయి? మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా? మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంటే ఎలా గెలవబోతున్నాడు అంటే మీరు ఇచ్చిన హామీలు కరెంట్ అయితేంది, వాటర్ అయితేంది, ఏవి సరిగ్గా జనాలకు అందట్లేదు అంటారు. అంటే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు రేపేస్తా మాపేస్తా అని చెప్పేసి ఇప్పుడు ఆగస్టు 15 అని చెప్పేసి మాట తప్పుతుండు. నిజంగా వేస్తాడో లేదో అని చెప్పేసి ప్రజల్లో ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో ఎట్లా గెలుస్తారని చెప్పగలుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలతోనే కాంగ్రెస్ పార్టీ రాబోతుంది మల్కాజ్గిరి పార్లమెంట్లో. 6 గ్యారెంటీలో అమలైంది ఒకటే, బస్ ఫ్రీ. మిగతా అన్ని పెండింగ్లో ఉన్నాయి. అవి ఎంతవరకు జనాలను మెప్పించి ఓట్లు వేయగలుగుతారు? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అన్నీ చేస్తారని. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో మీ స్థానాలు రాకపోతే, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి రాకపోతే కాదు, అయితే 100% 14 సీట్లు మా రేవంత్ అన్న గారు చెప్పినట్టు 14 సీట్లు రాబోతున్నాయి. పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు మొన్నటిదాకా ఉన్న ప్లేస్ వేరు. సడన్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని మళ్ళా పార్టీని మోసం చేసినట్టే రేపు కూడా అదే క్యాండిడేట్ కదా అనే ఆలోచనతోటి ఓట్లు వేయకపోతే ఆమె పరిస్థితి ప్లేస్ వేరు కాదు. ఆమె జెడ్పీ చైర్మన్గా 15 సంవత్సరాల నుంచి రంగారెడ్డి డిస్టిక్లో చేశాను ఉంది. అందరికీ కూడా తెలుసు, అది అందరికీ తెలుసు కాబట్టి ఆమె నిలబడ్డది. ఆమెనే లోకల్, బీజేపీ క్యాండిడేట్ లోకల్ కాదు. అంటే ప్రధానంగా మీరు పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుస్తారంటున్నారు. అంటే ఈ మల్కాజ్గిరిలో సెకండ్ స్థానం, లాస్ట్ స్థానంలో అంటే ఈ ప్లేస్లలో ఎవరు ఉండబోతున్నారు? సెకండ్ బీజేపీ, థర్డ్ బీఆర్ఎస్ అనుకోడు. అంటే ఎలా చెప్పగలుగుతున్నారు? మొన్నటిదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా తెలంగాణ రాష్ట్రాన్ని శాసించింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అది చేసిన పనికి యాంటీగా ఇప్పుడు కాంగ్రెస్ గెలవబోతుంది. అంటే కాంగ్రెస్ గవర్నమెంటు జనాలకు వాటర్ ఇవ్వకపోవడం, అక్కడ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పిల్లలు కుంగిపోయినాయని చెప్పేసి అది ఆపేయడం, రైతులను ఇబ్బంది పెట్టడం, కరెంటు సమస్యలు అయితేంది, ఈ రైతు బంధు సమస్యలు అయితేంది, కళ్యాణ లక్ష్మి సమస్యలు అయితేంది, ఎవ్రీథింగ్ ఏవైనప్పటికీ కూడా కాంగ్రెస్ అమలు చేయలేదు అని కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయింది. కేసీఆర్ గారు బస్సు యాత్రని కొంచెం పబ్లిక్ ఆదరిస్తున్నట్టుగా కనపడుతుంది. అని మీరేమంటారు? ఇప్పుడు చేయలేదు కానీ కాదు, గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతుంది. టైం ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ల తర్వాత అన్నీ కూడా చేశారని అనుకుంటున్నాం. సునీతా మహేందర్ రెడ్డి గారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవచ్చు మల్కాజ్గిరిలో? మల్కాజ్గిరిలో 2 లక్షల మెజార్టీ ఇస్తుంది. మా ఎల్బీ నగర్ నుంచి 50,000 మెజార్టీ మేము ఇవ్వబోతున్నాం. అంటే మీరు తిరుగుతున్న ఈ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ప్రజల ఆదరణ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుంటుంటారా? ప్రజలు మీరు కలిసిన ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? 11 నోట్ల నుంచి కాంగ్రెస్కే ఓటేస్తామని అంటున్నారు. అంటే ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తారా? గ్యారెంటీలు అమలు అయితే వాళ్ళు కూడా వస్తాయని అనుకునే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని అంటున్నారు. ఇంకో సమస్య కూడా, అంటే 6 గ్యారెంటీలు ఇచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో కొత్తది తయారు చేసి మొన్న రీసెంట్గా రిలీజ్ చేశారు మీ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు అవి కాకముందుకే ఇవేందుకు అని చెప్పేసి కూడా కొన్ని అపోహలు వస్తున్నాయి. దాని మీద ఏమంటారు? ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు పీఎం రాహుల్ గాంధీ అయినాక అవి ఒకే చేస్తాను, 6 గ్యారెంటీలు ఒకే చేసిన అన్నీ ఒకేసారి చేస్తానంటారు. అంటే వాటర్ సమస్య అనేది కర్ణాటకలో గెలిచిన తర్వాత కూడా అవే చెప్పారు. కర్ణాటక పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ లేక చాలా ఇబ్బందులలో ఉంది. సేమ్ అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది అని చెప్పేసి ప్రజలు అపోహపడుతున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? నిజంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానమంత్రి కాకపోతే తెలంగాణ ప్రజల పరిస్థితి అలాంటివి ఏమి ఉండవు. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు అలాంటివి ఏం లేవు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల తర్వాత అన్ని సరిదిద్దుకుంటారు అని
ఇన్ కేస్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితులని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, కరెంట్ అయితేంది, రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అయితేంది, ఇవన్నీ ఎలా అమలు చేయగలుగుతారు? నిన్న రాహుల్ గాంధీ గారు కూడా మా సరూనగర్ మీటింగ్లో చెప్పిండు, అది రేవంత్ రెడ్డి మంచి డిసిజన్ తీసుకోండి, ఈ 6 గంటలు మంచివి, ఇవన్నీ మీకు వస్తాయి అని చెప్పి కూడా రాహుల్ గాంధీ కూడా చెప్పిండు. చేయబోతుండే రేవంత్ అని ఇవన్నీ. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడుకుంటారు. ఇంకోటి మొన్న రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఒక ఇష్యూ జరిగింది. అంటే ఎన్నికలని కోడ్ ఉల్లంఘించి సభలలో బ్యాడ్గా మాట్లాడడం అలాంటి ప్రచారం అవుతుంది. దాని మీద మీరేమంటారు? నో కామెంట్. నో కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.